నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. మేము సైతం పక్షుల కోసం మేమందరం చేస్తున్నటువంటి ప్రయత్నంలో విఘ్నేష్ అంజన్. సో ఇది విఘ్నేష్ అంజన్ యొక్క పెయింటింగ్ అనమాట. ఇప్పుడు ఫోటో చూపించదని, ఇప్పుడు ఫోటో చూపించకుండా మీకు ఒక గెస్ అనమాట. ఇది ఏ వయసు అబ్బాయి వేసుంటాడు అని మీరు అనుకుంటున్నారు? బ్యూటిఫుల్ కలర్స్ కదా. చిన్న పిల్లవాడి ఫేస్లో మల్టీ కలర్స్ని పెడుతూ ఆ ఫీలింగ్ అనేది పోకుండా ఆ కలర్ మేనేజ్మెంట్ని చాలా చక్కగా చూపించాడు. ఇది ఒక కాపీ వర్కే, బట్ కానీ ఆ పిల్లవాడు చేసినటువంటి ప్రయత్నం అన్నమాట. ఇంతకీ ఆ అబ్బాయి ఎక్కడ నేర్చుకున్నారనుకుంటున్నారు? తంది ఒంగోలు. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు విజయవాడలో. బట్ కానీ ఈ పెయింటింగ్ చేసేటప్పుడు తను ఒక 4th క్లాస్ 5th క్లాస్లోనూ ఉండి ఉంటాడు. ఆ టైంలో వేశాడు అనమాట. నేను 2015లో ఒక ఆర్ట్ షోకి వెళ్ళాను. ఆర్ట్ షోలో తను కూడా వచ్చాడనమాట. చాలా చిన్న అబ్బాయి, అప్పటికి ఈ పెయింటింగ్ వేసి ఉంది. విఘ్నేష్ అంజన్ చాలా శ్రద్ధగా కలర్ని చాలా చక్కగా అబ్జర్వ్ చేసి తన పెయింటింగ్లో వేస్తూ ఉంటాడు. ఇన్ని మల్టీ కలర్స్ని ఫేస్లో పెట్టడం ఒక వంత అయితే, ఆ కలర్లో ఉన్నటువంటి అంటే వేరియేషన్ చూపించారు. ఒక క్యూబిస్టిక్ ఉంటుందన్నమాట, ఒక క్యూబిజం లాగా. అందులో కొన్ని లైన్స్ గీసి ఆ లైన్స్ లోపల ఆ కలర్ని పెడుతూ ఉంటారు. అంటే ఒక యాపిల్ని చాలా ముక్కలుగా కట్ చేస్తే ఆ ముక్కలన్నీ కలిపి ఒక ఫామ్ క్రియేట్ అవుతుంది. అలాగే మనకి క్యూబిజం కానీ లేకపోతే జామెట్రికల్ షేప్స్ అన్నిటినీ కలిపి ఒక ఫేస్లో ఇలా ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ ఈ ఫేస్ని చూడొచ్చు. ఆ వచ్చిన ఆ ఫేస్లో ఏదైతే జామెట్రికల్ షేప్స్లో డివైడ్ చేసినటువంటి ఆ ఫేస్లో కలర్స్ని, డిఫరెంట్ కలర్స్, గ్రీన్స్, బ్లూస్, రెడ్స్, వైలెట్స్ అన్నీ చూపించారు. సో ఆర్టిస్ట్కి హ్యాట్స్ ఆఫ్ అండ్ విఘ్నేష్కి కూడా. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ పెయింటింగ్ని యాజ్ ఇట్ ఈజ్ అలా రప్పించడం కూడా అంత ఈజీ కాదు. హ్యాట్స్ ఆఫ్ టు సృష్టి ఆర్ట్ అకాడమీ. సృష్టి ఆర్ట్ అకాడమీలో ఒక్కొక్క మైల్ స్టోన్ దాటి వెళ్తుంది. ఇప్పటికి 24 ఇయర్స్. ఈ 24 ఇయర్స్లో నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ని ఈ సృష్టి ఆర్ట్ అకాడమీ సృష్టించింది. సో ఒక్కొక్కరు కూడా లింక్ ఆఫ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే పికాసో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇన్ ఆన్లైన్ అనమాట. సో ఇటువంటి ఎన్నో సర్టిఫికేట్స్ని పొందాడు. సో ఇక్కడ చూస్తే మనకి ఒంగోలు కాబట్టి ఒంగోలు గిత్తని వేశాడనమాట. సో తను 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ దాకా సృష్టి ఆర్ట్ అకాడమీలోనే పెయింటింగ్ నేర్చుకున్నాడు. పెయింటింగ్ అలాగే చాలా చాలా కాంపిటీషన్స్లో పూజా సామాగ్రితో తను సాయిబాబాని వేయడం జరిగింది. అప్పట్లో ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఒంగోలు గిత్త. ఐలో ఫీలింగ్ అనేది క్యాప్చర్ చేయగలిగారంటే పెయింటింగ్లో ఉన్నటువంటి అన్ని కలర్ వేరియేషన్స్ కానీ, టింట్ కానీ, షేడ్ కానీ, సో అక్కడ ఉన్నటువంటి కలర్స్ కానీ అవన్నిటిని క్లియర్గా వేయగలిగాడు. అంత చిన్న అబ్బాయి, అంటే 14 ఇయర్స్ ఉంటాయి అప్పటికి. సో అంత ఏజ్లో అంత బ్యూటిఫుల్ పెయింటింగ్స్, అంత కలర్ని క్యాప్చర్ చేయడం కానీ, ఆ ఫీలింగ్స్ని తను గ్రహించడం కానీ, ఇవన్నీ కూడా విఘ్నేష్ అంజన్ పెయింటింగ్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు. సో ఇది వచ్చి జల్లికట్టు. అప్పట్లో జల్లికట్టు అనేది ఒక పెద్ద టాపిక్ అనమాట. దాన్ని స్టాప్ చేయాలని, మళ్ళీ దాన్ని స్టాప్ చేయడానికి వీలు కాదు, అది తమిళుల సాంప్రదాయం అని ఒక కేసు అవన్నీ జరగడం వల్ల చాలామంది ఆర్టిస్టులు జల్లికట్టు మీద పెయింటింగ్ వేశారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు. సో తన ఏజ్కి తగ్గట్టు ఈ పెయింటింగ్ వేయడం జరిగింది.
సూపర్ విఘ్నేష్. నువ్వు కంటిన్యూ చేసి బిఎఫ్ఐ చేస్తుంటే ఇప్పటికి ఏ స్థాయిలో ఉండేవాడివో నేనైతే చెప్పలేను ఇంక మరి. సో విఘ్నేష్ అంజన్ ప్రతిభని గుర్తించి అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు చూసారా ఎంత చిన్న ఏజ్లో తను సాధించినటువంటి రికార్డులు. వాళ్ళ నాన్నగారు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, వాళ్ళ అమ్మగారు అనమాట. వీరిద్దరూ కూడా తనకి వెనకాల ఉండి చాలా ప్రోత్సాహాన్ని అందించారు. పిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఇష్టమైన దాంట్లో వెళ్ళినప్పుడు పెద్దల ప్రోత్సాహం ఉంటే వాళ్ళు ఇంకా ఇంకా ముందుకెళ్ళి మంచి మంచి అచీవ్మెంట్స్ని అచీవ్ చేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పట్లో అతని పెయింటింగ్స్ చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. మరి ఇక్కడ వచ్చేసి వెంకయ్య నాయుడు గారు గ్రేట్. సో విఘ్నేష్ ఆల్ ది బెస్ట్, నువ్వు కంటిన్యూ చేస్తే బాగుండేది. సో వాళ్ళ అమ్మగారు అనమాట. సో వాళ్ళు కూడా వాటర్ అలాగే ఫుడ్ పెట్టి మనకి ఫోటో పంపించడం జరిగింది. ఇంతకీ విఘ్నేష్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూద్దాం మరి. సో ఇప్పుడు తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. సో ఆర్ట్ని ఇంకా కంటిన్యూ చేస్తుంటే కనుక, బిఎఫ్ఐ చేస్తుంటే కనుక తను మంచి స్థాయిలో ఉండేవాడు. కంటెంపరీ ఆర్ట్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ఉండేవాడు. ఎనీవే ఏది సెలెక్ట్ చేసుకున్నా కానీ ఆర్ట్ మీద ఆ ప్రీతి కానీ ఆ ప్రేమ కానీ పోదు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ విఘ్నేష్. అలాగే పక్షులకి వాటర్ అలాగే ఫుడ్ పెడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగా కంటిన్యూ చేయి, చాలా పక్షులకి వాటర్ అలాగే ఫుడ్ని అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్.